వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఇది నేను చేస్తున్నది కేక్ డెకరేషన్ చేసుకుంటాం కదండి మనము గ్లిట్టర్స్. అవి ఎడిబుల్ గ్లిట్టర్స్. అవి మనము హోమ్ మేడే ఎలా చేసుకోవచ్చో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓన్లీ 1 ఇంగ్రీడియంట్తో మనము తయారు చేసేసుకోవచ్చు. అదేంటంటే మనం కార్న్ ఫ్లోర్ తీసేసుకుని ఇప్పుడు మొత్తం ఎలా చేశాను ఇది మనము ముందు ఆరబెట్టుకుంటాం అనమాట. ఇలా చేసి ప్రిపరేషన్ అంతా చేసిన తర్వాత మనం మిక్సీలో వేసేసిన తర్వాత ఎలా వస్తుంది ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటే ఇదిగోండి మనకి అలా వచ్చేస్తుంది అనమాట గ్లిట్టరు. ఇది నేను ఓన్లీ 1 స్పూన్ పౌడర్తో నేను ఈ 3 కలర్స్ చేసుకున్నానండి. పింకు, గ్రీను, గోల్డ్ కలర్ ఏంటంటే అన్నిటి మీదకి డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అని నేను ఇలా గోల్డ్ కలర్ చేసుకున్నాను. ఇది ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ అండి. అది మనం కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ తీసేసుకొని మనము ఇలాగా 1 కప్ వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకొని ఫస్ట్ 1 కప్ వాటర్ తీసేసుకొని దాన్ని బాగా పిండి ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకు అది స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. అంత పొయ్యి మీద పెట్టేసేదామంటే ఉండలు కట్టేసేస్తుంది. ముందు ఇలాగా బాగా కలిపేసేసుకున్నాక చూడండి నేను చూపిస్తాను. అట్లాగా ఉండలు లేకుండా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టేసేసుకుంటే మనం కలుపుతూ ఉండాలి. ఎక్కడైనా మీకు చాలలేదు వాటర్ అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోలేదంటే అంటే పౌడర్ కొంచెం అటు ఇటు పడుతూ ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్ కొలత 1 స్పూన్ తీసుకుంటే 1 గ్లాస్ సరిపోతుందండి వాటర్. ఇలాగ బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత మనము ఈ స్ట్రక్చర్ అనేది మనం ఎప్పుడు ఆపాలి ఏంటి అనేది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఆపేసేసారంటే అది పలచగా ఉండిపోయి మళ్ళీ అది రాదనమాట కన్సిస్టెన్సీ. అందుకని ఎప్పుడు రావాలి అంటే మనకి ఇదంతా అయిపోయింది. అది ఇదిగోండి పక్కన అంటున్నాను చూడండి. అట్లా మనం తీసుకున్నప్పుడు పక్కన పొర ఈజీగా పైకి లేవాలన్నమాట. పైకి లేసేసింది అంటే మనకు అది వచ్చేసినట్టు స్ట్రక్చర్. అదిగోండి చూడండి అట్లా ఉంది కదా. అట్లా మనం ఇట్లా అన్నప్పుడు విరిగిపోవాలి. అట్లా వచ్చింది అంటే అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసేసి మనం ఒక కప్లో మనకి ఎన్ని కలర్స్ కావాలి అనుకుంటున్నామో అన్ని కలర్స్ మనం సపరేట్ బౌల్స్లో వేసేసుకొని చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా వచ్చేసిద్ది. ఇప్పుడు దీన్ని మనము ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగ బాగా కలిపేసేసుకోండి. అంటే మనకి ఎక్కడ ఉండలు అనేది లేకుండా కలిపేసేసుకుంటే మనకి కరెక్ట్గా బాగుంటుంది అనమాట. కలర్స్ అన్నీ వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలాగ ఒక దాంట్లో గ్రీన్ కలరు, ఒక దాంట్లో ఎల్లో కలరు, ఒక దాంట్లో పింక్ కలరు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి కలర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకుని మనకి పీవీసీ అనే ప్లాస్టిక్ పేపర్ ఉంటుందన్నమాట. అది ఆ కవర్ మీద వేసేస్తే అదేంటంటే మనకి తిక్కుగా ఉంటుంది కదా. దాని మీద వేసేసి మనం ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకున్నాము అంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం తర్వాత ఆరబెట్టేసేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పడుతుందండి. ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టేసుకుంటే ఇంకా మీకు షైనింగ్ అనేది బాగా వస్తుంది. ఎండలో ఆరబెట్టుకోండి. ఇలాగ 1 by 1 కలర్స్ అన్నీ నేను ఇట్లాగే ఈ పేపర్ మీద చేసేసుకుంటున్నాను అనమాట. నాకు 3 అవర్స్ పట్టింది మొత్తం ఆరడానికి. ఇలాగ మొత్తం ఆ స్పూన్తో అంతా లాగేసేసుకోండి. ఇవి గ్లిట్టర్స్ ఏంటంటే ఎడిబుల్ గ్లిట్టర్స్. మనం తినడానికి కేక్ డెకరేషన్ మీద చేసిన తర్వాత అయినా తినడానికి ప్రాబ్లం ఉండదు. మీరు కేక్స్ మీద కానీ చాక్లెట్స్ మీద కానీ దేని మీదైనా కానీ మనము ఇవి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఎల్లో కలర్ చేస్తున్నాను. మనం కలర్ మీరు చూసుకోండి. లైట్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం కలర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ చూసుకొని మనం స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా ఉంది అంటే మనకి కలర్ బాగోదు. అందుకని ముందే చూసుకొని మీరు కలరు అప్లై చేసుకోండి సరిపోతుంది. ఇలాగా 1 by 1 చేసేసుకున్న తర్వాత మనకి చాలా బాగా ఈజీగా వచ్చేసేస్తుందండి. మీరు ఆరబెట్టిన తర్వాత తీయాలి ఏమైనా ప్రాబ్లం ఏం లేకుండా మనం ఇట్లా పైకి అనగానే ఈజీగా ఎండిపోతే అదే పైకి ఊడొచ్చేసేస్తుంది అనమాట. మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి కలర్స్ అన్నీ దానంతటా అవే ఊడిపోయాయి. వీటిని ఏం చేయాలంటే మనం మిక్సీలో వేసేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. అప్పుడే మనకేంటంటే చాలా బాగుంటాయి. అలా మీరు చూడండి నేను చేత్తో అనేస్తేనే నలిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేస్తే ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. మనం చూడండి ఇదిగోండి
అలాగా అన్నీ 1 బై 1 చేసేసుకున్నాను అండి. 3 కలర్స్ ఇలా అయిపోయాయి. చూడండి డెకరేషన్ అసలు చాలా ఈజీగా ఓన్లీ 1 ఇంగ్రీడియంట్తో మనం ఇలా 3 కలర్స్ చేసేసుకున్నాము. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.